హాయ్ హలో నమస్కారం. ఈరోజు నేను మీ అందరి కోసం ఒక హెల్దీ జొన్న రొట్టె ఎట్లా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. చూసేయండి. ఫస్ట్ కొంచెం పిండి తీసుకొని దాంట్లో బాగా హాట్గా ఉన్న వాటర్ని కలపండి. తర్వాత దాన్ని కలపండి. మరీ ఎక్కువ వాటర్ వేయకండి, కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలిపి, మరీ మెత్తగా కాకుండా మరీ లూజ్గా కలపకుండా, చపాతీ పిండి కాకుండా ఇట్లా ఓన్లీ దీంతో కలపండి. తర్వాత జొన్న రొట్టెలు చాలా హెల్దీ అండి. దీంట్లో మనం ఆయిల్ కానీ ఇలాంటివి వాడము కాబట్టి డయాబెటీస్ వాళ్ళకైనా, చిన్నపిల్లలకైనా, ప్రెగ్నెంట్ ఉమెన్ అయినా, బీపీ ఉన్న వాళ్ళైనా ఎవరైనా తినొచ్చు. చాలా హెల్దీ. ఇప్పుడు కొంచెం చల్ల వాటర్ తీసుకుంటున్నాను దాన్ని కలపడానికి. ఇట్లా హాట్ వాటర్తో ఇట్లా పిండిని కలుపుకున్నాక కొంచెం చల్ల వాటర్ చేయి తడుపుకుంటూ ఇట్లా పిండిని కలుపుకోవాలి. హాట్గానే ఉంటుందండి, మరీ చల్లబడితే కూడా రొట్టెలు మంచిగా రావు. కొంచెం హాట్గా ఉన్నప్పుడే కలుపుకోవాలి. చల్ల వాటర్లో చేతిని తడుపుకుంటూ ఇట్లా కలుపుకొని కొంచెం మెత్తగా కలుపుకోవాలి. ట్రై చేయండి, చాలా ఈజీగానే జొన్న రొట్టెలు. కొంతమందికి రావనుకుంటారు జొన్న రొట్టెలు, కానీ చాలా మంచిది హెల్త్కి అయినా. ట్రై చేసి ఈజీగా వచ్చేసాయి, నేర్చుకోవచ్చు. ఇట్లా కలుపుకున్నాక మీకు పెద్ద రొట్టె కావాలనుకుంటే పెద్దగా ఎక్కువ పిండి తీసుకోవాలి. నేను పెద్దగానే చేస్తాను కాబట్టి కొంచెం ఎక్కువనే పిండి తీసేసుకుంటాను.